తప్పుడు భూ రికార్డులు సృష్టించి ప్రభుత్వ భూములను ఆక్రమించిన అక్రమార్కుల ఆట కట్టయింది. కబ్జా రాయిల తీరును తెలంగాణ హైకోర్టు తప్పుపట్టి వారి రిట్ పిటిషన్ను డిస్మిస్ చేసింది. ఆ భూములు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండిఏకు చెందుతాయని తీర్పిచ్చింది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో హెచ్ఎండిఏకున్న 181 ఎకరాల భూముల్లో దాదాపు 50 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు గత కొంతకాలంగా కొందరు ప్రయత్నించారు. సంబంధం లేని సర్వే నెంబర్లను చూపి హెచ్ఎండిఏ ఆధీనంలో ఉన్న భూముల్లో పొజిషన్ కోసం ప్రయత్నించారు. రాష్ట్ర ప్రభుత్వం, హెచ్ఎండిఏ మెట్రోపాలిటన్ కమిషనర్, హెచ్ఎండిఏ ఎస్టేట్, లీగల్ ఎన్ఫోర్స్మెంట్ ఉన్నతాధికారులు భూ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి న్యాయపరమైన అంశాలను పరిగణలోకి తీసుకుని గతేడాది కాలంగా హైకోర్టులో తమ వాదనలు వినిపిస్తున్నారు. వాద ప్రతివాదనల అనంతరం హైకోర్టు డివిజనల్ బెంచ్ నవంబర్ 18వ తేదీన తీర్పును రిజర్వ్ ఫర్ ఆర్డర్స్ లో పెట్టింది. తుది తీర్పును తాజాగా వెల్లడించింది. ఆక్రమణదారుల రిట్ పిటిషన్ను డిస్మిస్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే శంషాబాద్లోని 181 ఎకరాల భూములను హెచ్ఎండిఏ 1990 సంవత్సరంలో ఆనాటి అవసరాల నిమిత్తం ట్రక్ టెర్మినల్ పార్క్ ఏర్పాటు కోసం ల్యాండ్ ఎక్విజిషన్ కింద తీసుకుంది. శంషాబాద్లోని ఈ భూములపై హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీకి సర్వ హక్కులు ఉన్నాయి.